గురుస్వామి అందరి స్వాములకైతే విరుముడి వేశాక అవి తీసుకెళ్ళైతే గుళ్ళో లోపల పెట్టారండి. చూసారు కదా, ఇవే అండి. తర్వాతకి స్వాములంతా దీక్ష చేసిన తర్వాతకి అయితే శబరిమలైకి బయలుదేరుతున్నారు. ఒక్కొక్క స్వామికి అయితే గురుస్వామి వచ్చేసి ఇరుముడి అయితే నెత్తిలో పెడుతున్నాడు. ఫస్ట్ అయితే మన కన్యస్వాములు ఇద్దరికైతే ఇరుముడి పెట్టారు. ఒక్కొక్కరిగా బయలుదేరుతున్నారు చూడండి శబరిమలైకి. ఇప్పుడు శబరిమలైకి వెళ్ళేది ఒక్కలా ఇద్దరా అని కాదండి, దాదాపు ఒక 30 మెంబర్స్ దాకా బయలుదేరుతున్నారు. మా ఊరి నుండి అయితే ట్రైన్ వచ్చేసి అయితే ఈవినింగ్ టైంలో 4 o'clock ఉండగానే వీళ్ళు దీక్ష అనేది కంప్లీట్ చేసుకొని బయలుదేరారు. ఒక్కొక్కరు వీళ్ళను మంచిగా ఊరు నుండి సాగనంపడానికి డీజే ఏర్పాట్లతో పాటలతో అయితే వీళ్ళకి ఏర్పాటు చేశారు. ఇలా కాలినడకతో మనకైతే ఊరు దాటించడానికైతే అందరం కలిసి అయితే బయలుదేరాము స్వాములతో పాటు. అది కూడా మనకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నేను వీడియో అనేది పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, లేకుంటే కామెంట్లో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసి కామెంట్ చేయండి.